నీట్ పరీక్షకి సంబంధించి ఇప్పటికీ 3 చోట్ల లీకేజీలకు సంబంధించిన విషయాలు బయటపడ్డాయి. మహారాష్ట్రలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, తర్వాత బీహార్లో కావచ్చు. ఇప్పుడు అసలు సూత్రధారులు అంటే వీళ్ళందరికీ కూడా పేపర్ వాళ్ళు 3.5 లక్షలకు అమ్మారా, 5 లక్షలకు అమ్మారా, ఎవరెవరికి ఇచ్చారన్నది బయటపడింది. అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇది అన్నటువంటి విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ ఇషానుల్ హక్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. సిబిఐ అతన్ని అరెస్ట్ చేసింది. వైస్ ప్రిన్సిపల్ ఇంతియాజ్ అలంని కూడా అరెస్ట్ చేసింది. వీళ్ళిద్దరూ కూడా అసలు సూత్రధారులు. వీళ్ళే ఈ సిటీ కోఆర్డినేటర్ ఎన్టీఏకి అతనే అనమాట. ఎవరైతే హక్ వాజ్ ద హజారీబాగ్ సిటీ కోఆర్డినేటర్ ఫర్ ఎన్టీఏ. అది అసలు సంగతి ఏంటంటే హజారీబాగ్ ప్రాంతానికి సంబంధించిన ఈ పరీక్షలకు సంబంధించిన కోఆర్డినేటర్ అతనే. ఆ కారణంగా అతని చేతికి ఈ పేపర్లు వస్తే దాన్ని లీక్ చేశాడు అన్నటువంటి విషయం బయటపడింది.